వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శనివారం నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా శనివారం నరసనపేట విద్యాశాఖ అధికారి పి దాల్నాయుడు, ఎంపీయూపీ కోమర్తి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, సిఆర్ఎంటీలు, పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు ర్యాలీ నిర్వహించి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. బడి బయట పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమంపై తల్లిదండ్రులకు మరియు గ్రామంలో ఉన్నటువంటి అందరికీ అవగాహన కల్పించారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ టీచర్స్ తో సమావేశం నిర్వహించారు. ప్రతి పిల్లవాడికి పౌష్టికాహారం అందించాలని, ప్రతి పిల్లవాడు అంగన్వాడీ సెంటర్ నందు పేరు నమోదు జరిగి ఉండాలని, వారి పర్యవేక్షణ నిత్యం జరగాలి అని మండల విద్యాశాఖ అధికారి తెలియజేశారు. తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి స్థానిక గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యాలయంలో అధికారులతో గొండు శంకర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరాలో తలెత్తుతున్న సమస్యలపై ఆయన అధికారులతో చర్చించారు. మరమ్మతులకు సంబంధించి ప్రణాళికలు సత్వరం సిద్ధం చేసి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. నియోజకవర్గంలో ప్రజలు దాహార్తితో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను అధికారుల ముందు ఉంచి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ రోజు రూరల్ వాటర్ సప్లై గురించి సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఎస్సీ గారి ఆధ్వర్యంలో ఈరోజు రివ్యూ జరిగింది. గారా శ్రీకాకుళం రూరల్ మండలానికి సిపిడబ్ల్యూడి అలాగే పీడబ్ల్యూడి స్కీమ్స్ అలాగే డైరెక్ట్ పంపింగ్ వీటన్నిటిపైన కూలంకషంగా చర్చించడం జరిగింది. అలాగే ఇప్పుడు సీజనల్ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయినందువల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి చర్యల భాగంగా అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్లీన్ చేయించడం, అలాగే డ్రైనేజ్ రెగ్యులేషన్ చేయడం, ఏ ఊర్లకైతే డ్రైనేజ్ లేవో వాటికి ఎస్టిమేషన్లు ప్రిపేర్ చేయడం, అలాగే డైరెక్ట్ పంపింగ్ కూడా ఫెసిలిటీస్ లేని దగ్గర హ్యాండ్ పంపింగ్స్ ఎక్కడ అవసరం అనేది గుర్తించడం, అలాగే ఏదైతే మనకు సిపిడబ్ల్యూడి సాలిహొండం, నైరా, కిల్లిపాలెం ఉన్నాయో వాటిని 100% యూటిలైజేషన్ లో తేడాని కోసం ఇవన్నిటిపైన చర్చించడం జరిగింది. అదే కాకుండా జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ ఇంటింటికి ట్యాప్ లో భాగంగా వాటికి కూడా ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ పనులు ఉన్నాయి, దాన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్తాం, వాటికి కావలసిన వాటర్ సోర్సెస్ కి 15 కోట్లతో ఒక ప్రపోజల్, 35 కోట్లు ఒకటి, 2 crores ఒకటి, దగ్గర 52 crores తో ఒక ప్రపోజల్స్ తయారు చేసి ఆల్రెడీ ఉంచడం జరిగింది. అలాగే రేపు ఇంటింటికి కుళాయి ఇచ్చినప్పుడు టోటల్ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, పాపులేషన్ ఎంత ఉంది, పర్ హెడ్ 55 లీటర్స్ పర్ డే లెక్క వేస్తే ఎన్ని లక్షల లీటర్స్ అవసరం, మనకి ఇప్పుడు ఉన్న 3 సిపిడబ్ల్యూడి స్కీమ్స్ వల్ల ఎంత వస్తుంది, ఇంకెంత మనకు అవసరం, వీటన్నిటి మీద చర్చ జరిగింది. ఇవన్నీ ఒక రిపోర్ట్ తయారు చేసుకుని రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని కాన్స్టిట్యున్సీ మొత్తం ఈ 2 మండలం కూడా ప్రతి ఒక్క గ్రామానికి హ్యాబిటేషన్స్ కి మంచినీరు వెళ్లే విధంగా మనం అన్ని చర్యలు తీసుకోవాలని నేను ఇక్కడ అధికారులకి కోరడం జరిగింది. ఇంజనీర్స్ కి సూపరింటెండెంట్ కోరడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే వేసవి సమయంలో నీటి ఎద్దడి నివారణకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఏ జాన్ బెన్హర్, డిఈలు సిహెచ్ రామారావు, పి శంకర్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల బారి నుండి యువతను కాపాడాలి, జిల్లాలో జరుగుతున్న గంజాయి వ్యాపారాన్ని అరికట్టాలి అని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలో జరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయాలని అఖిల భారత యువజన సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో స్థానిక రామలక్ష్ణ కూడల వద్ద మానవహారం చేపట్టి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావులు మాట్లాడుతూ యువత, విద్యార్థులను మత్తు పదార్థాల బారి నుండి రక్షించాలని,
జిల్లాలో ఎక్కడ చూసినా గంజాయి వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో ప్రజలకు చెప్పాలని కోరారు. జిల్లాలో పాఠశాలలు కళాశాలల వద్ద తెలియని వ్యక్తులు చాక్లెట్ల రూపంలో మత్తు పదార్థాలు కలిపి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని అన్నారు. మాదక ద్రవ్యాల రవాణాను జిల్లాలో పూర్తిగా కట్టడి చేయాలని వారు కోరారు. ప్రభుత్వ అధికారులు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రచారాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సాంబశివరాజు, కిషోర్, విద్యార్థులు పాల్గొన్నారు. భార్యాభర్తల కేసులు పరిష్కరించి 4 జంటలను కలిపిన జడ్జి బిఎంఆర్ ప్రసన్నలత. వరకట్న నిషేధ విషయాల కేసులో భార్యాభర్తల కేసులు చర్చలు జరిపి 4 జంటలను కోటబొమ్మాళి ప్రధాన న్యాయమూర్తి బిఎంఆర్ ప్రసన్నలత కోర్టు ఆవరణలో కలిపారు. ఈ సందర్భంగా వాళ్లందరూ కలిసి సంతోషంగా జీవితాన్ని గడిపి పిల్లలతో పాటు సుఖశాంతులను కోరుతూ వారిని కోర్టులోనే దండలు మార్పించి సంతోషంగా సుఖంగా కలిసి ఉండమని అభినందనలు తెలిపారు. చిన్న చిన్న మానసిక విభేదాలకు భార్యాభర్తలిద్దరూ విడిపోవడం జరగకూడదని, దానివల్ల వారి జీవితాలే కాకుండా పిల్లల జీవితాలు కూడా పెడతోవ పడతాయని, భార్యాభర్తలు మంచి బంధం కలకాలం నిలబడాలని న్యాయమూర్తిగా బిఎంఆర్ ప్రసన్నలత తెలిపారు. అంతేకాకుండా వివాహం జరిగిన తర్వాత ఒక పవిత్ర బంధం జీవితకాలం నిలబెట్టుకోవాలని న్యాయమూర్తిగా కోరారు. జంటలుగా కలిసిన వారిలో అంబలం గ్రామానికి చెందిన పైల అప్పన్న రాజేశ్వరి, చెన్నైవలస గ్రామానికి చెందిన బొమ్మాలి వేణుగోపాల్ వరలక్ష్మి, పాకివలస నరసనపేటకు చెందిన రఘుపాత్రుని శోభ, రవిశంకర్, కోటబొమ్మాళికి చెందిన ముద్దారు లక్ష్మీ గోపాలం ఉన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమం జరిపినందుకు న్యాయవాదులందరూ న్యాయమూర్తికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు లకినేని శ్రీనివాసులు, ఏపీడీ హరిప్రియ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే ఎన్నికైన తరువాత తొలిసారిగా ఎన్ఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కు విచ్చేసిన నడికుదుటి ఈశ్వరరావుకు ఘన స్వాగతం లభించింది. స్కూల్ ముఖద్వారం వద్ద స్కూల్ డైరెక్టర్ ఎన్ తేజ, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, హెచ్ఓడీలు మరియు ఇతర టీచర్లు ఎన్ఆర్ కి స్వాగతం పలికారు. ఎన్సీసీ క్యాడెట్లు మార్చ్ పాస్ట్ చేస్తూ వారిని స్కూల్లోకి తీసుకుని వచ్చారు. దారి పొడుగునా పిల్లలు పుష్పాలు జల్లి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తర్వాత జరిగిన అసెంబ్లీలో స్కూల్ డైరెక్టర్ తేజ మాట్లాడుతూ సాధ్యం కానిదంటూ ఏదీ లేదని స్కూల్ చైర్మన్ నిరూపించారని అన్నారు. తదుపరి మాట్లాడిన ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు తన చిన్నతనంలో స్కూల్కు వెళ్లడానికి ఎన్ని కష్టాలు పడేవారో వివరించారు. అప్పటి పరిస్థితుల్లో కూడా కష్టపడి చదువుకొని ఐఐఎంలో ఎంబీఏ చదివానని, ఇప్పటి పిల్లలకు తల్లిదండ్రులు అన్ని సమకూరుస్తున్నారు కాబట్టి పూర్తిగా చదువు మీద ధ్యాస ఉంచి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎన్ఆర్ కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని గొండు స్వాతి శంకర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వాతి శంకర్ పిలుపునిచ్చారు. గార మండలం కొన్ని ఎంపీయూపీ స్కూల్లో శనివారం నిర్వహించిన విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతి శంకర్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే కృషి జరుగుతుందన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదన్న ఉద్దేశంతో పాఠ్యపుస్తకాలు, యూనిఫారం, బ్యాగ్, షూస్ తో కూడిన కిట్ ను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాల ప్రతిష్టను పెంచాలని కోరారు. అనంతరం విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎర్నాగుల వాసుదేవరావు, విద్యా కమిటీ చైర్మన్ కొర్ను గోవిందరాజు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.